సర్వోన్నతుడును సర్వశక్తిమంతుడును జీవాధిపతి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేయుచున్నాను. ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము. నీతిమంతునికి ఏ ఆపదయు సంభవింపదు. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 21వ వచనం. అవును ప్రియులారా, నీతిమంతులుగా ఎవరైతే జీవిస్తూ ఉంటారో అనగా వారి యొక్క ప్రతి చెడుతనాన్ని కూడా విసర్జించి దేవుని యందు భయభక్తులు కలిగి లోకంలో కొనసాగుతూ ఉంటారో వారికి ఏ ఆపద కూడా సంభవింపదు. యోసేపు యొక్క జీవితాన్ని గనక మనం గమనించినప్పుడు, యోసేపు చిన్నతనం నుంచే దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించినటువంటి వాడుగా మనకు కనపడతాడు. అంతేకాకుండా అతని అన్నల యొక్క చెడుతనాన్ని తన తండ్రి వద్దకు తీసుకొచ్చి వారిని గద్దిస్తూ ఉండేటువంటి వాడు. ఇటువంటి వాడి యొక్క జీవితంలో దేవుడు ఒక గొప్ప కార్యాన్ని చేయడానికి ఉపక్రమించి ఒక సూచనల ద్వారా దేవుడు ఎంతగా యోసేపుని హెచ్చించదలుచుకున్నాడో బయలుపరిచారు. ఆ మాటలు తన యొక్క అన్నలకు తెలియపరిచినప్పుడు వారు అతని యందు అసూయపడినట్లుగా, అంతేకాకుండా అతనికి కీడు చెయ్యాలి అనేటువంటి ఉద్దేశంతో అతనిని ఐగుప్తీయులకు బానిసగా అమ్మివేసినట్లుగా మనం చూడవచ్చు పిల్లలు. బానిసగా అమ్మివేయబడ్డాడే కానీ దేవుడు ఏనాడు కూడా అతనిని విడిచిపెట్టలేదు. అతడు ఎన్ని ఆపదలు ఎదురైనప్పటికీ కూడా యోసేపు కూడా దేవుని యందు విశ్వాసం ఉంచడం మానలేదు. కానీ ఆ యొక్క ఆపదల్లో నుంచి దేవుని మహింపరిచేటువంటి స్థితిలోకి అతడు ఎదిగాడు. ఐగుప్తుకి బానిసగా అమ్మివేయబడ్డాడు. ఒక ఫరో ఇంట్లో పనికి కుదిరాడు. ఆ ఫరో ఇంట్లో కూడా ఒక శోధన అతనికి రావడం, అతడు చెరసాలలో వేయబడడం, ఇవన్నీ కూడా జరిగిపోయినాయి పిల్లరా. అయినప్పటికీ కూడా దేవుడు అతన్ని ఆ యొక్క ఆపదలోనే ఉంచలేదు, లేదంటే ఆ యొక్క కీడులోనే ఉంచలేదు. కానీ కీడుని జయించి ఒక ఆశీర్వాదకరమైనటువంటి స్థితిలో యోసేపుని ఉంచినట్లుగా మనం చూడవచ్చు. అందుకనే తన అన్నలు కూడా అతని వద్దకు వచ్చినప్పుడు అతడు అంటున్నటువంటి మాట ఏంటంటే, మీరు నాకు కీడు చేయను ఉద్దేశించేదే కానీ నేటి దినమున జరుగుతున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. కాబట్టి అతని యొక్క అన్నలు అతనికి కీడు చేయాలనే ఆలోచన కలిగి ఉన్నారు. కానీ అనేక జనులను రక్షించినట్లుగా కరవు నుండి ముందుగానే యోసేపునికి జ్ఞానమును దయచేసి అతడు ఐగుప్తు దేశానికి పంపించినట్లుగా మనం చూడొచ్చుకున్నారు. కాబట్టి నీతిమంతునికి అనేక ఆపదలు కలుగుతాయి, కానీ వాటిలన్నిటి నుంచి కూడా ప్రభు తప్పిస్తాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అంతేకాకుండా 45వ అధ్యాయంలో కూడా మనం గమనించినప్పుడు, అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందున దుఃఖపడకుడి, అది మీకు సంతాపము పుట్టింపనీయకుడి, ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. మరొక 2 సంవత్సరాలు కరువు దేశంలో ఉన్నది, సేద్య అయినను కోత అయినను లేని సంవత్సరములు ఇక మునుపు వచ్చును. మిమ్మల్ని ఆశ్చర్యకరంగా రక్షించి దేశంలో మిమ్మల్ని శేషంగా నిలుపుటకును ప్రాణముతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించను అని యోసేపు తన అన్నలతో చెప్పినట్లుగా మనం గమనించవచ్చు. కాబట్టి నీతిమంతులైనటువంటి వారికి ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా అందులోనే ప్రభువు ఆ వారిని ఉంచడు. కానీ ఆ యొక్క కీడు నుంచి, లేదంటే ఆ ఆపద నుంచి ప్రభువు అతనిని హెచ్చించి తను తాను గణపరుచుకుంటారు ప్రభు. కాబట్టి దిన వాక్య ధ్యానం ద్వారా నేను నీతిమంతునిగా ఉన్నాను, నాకు ఈ ఆపదలేంటి, ఈ శ్రమలేంటి, ఈ శోధన ఏంటి అని ఒకవేళ నీవు బాధపడుతుంటే ప్రభు అంటున్నాడు, అన్నిటిలో నుంచి కూడా నీకు తప్పిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి ఈ యొక్క మాట ద్వారా మన విశ్వాసాన్ని పెంపొందించుకుందాం, ప్రభునందు నమ్మకంగా ఉందాం. అట్టి కృప పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తుడా, ప్రేమ గల మా తండ్రి, నీతిమంతునికి ఏ ఆపద కూడా సంభవింపదన్నావు నాయన. ఒకవేళ సంభవించిన అన్నిటిలో నుంచి కూడా తప్పిస్తానని వాగ్దానం చేసావు ప్రభు. కాబట్టి ఏ విషయం కూడా మేము భయపడక, చింతనొందక
మీ అందు నమ్మకంతో కొనసాగే భాగ్యం దయచేయమని యేసునామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.